ఎట్టకేలకు సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచినటువంటి నిందితుడిని అయితే పట్టుకోవడం జరిగింది. ఇక ఈ నిందితుడిని పట్టుకుని విచారించినటువంటి పోలీసులు కొన్ని కీలక విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇక సైఫ్ అలీ ఖాన్ మీద ఎందుకు అతను దాడి చేశాడు, ఏ కారణం చేత ఏ కోణంలో అతని మీద దాడి చేయడం జరిగింది, ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే ఎవరైనా మనకు డబ్బులు ఇచ్చి చేయించారా అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినటువంటి పోలీసులు మనకు విస్తుపోయే నిజాలను అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక దీంతో అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఇక మన సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగో కాదు, లేకపోతే ముంబై అండర్ వరల్డ్ గ్యాంగో కాదు, లేకపోతే మరే ఇతర వాళ్ళు కాదనమాట. కేవలం మనకు బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా పాస్పోర్ట్ వీసా లేకుండా మన భారత్లోకి ప్రవేశించి మొదటగా కోల్కతాలో ఉండి తర్వాత కోల్కతా నుంచి ముంబైకి వచ్చి మనకు ఈ మొహమ్మద్ షాజా తర్వాత విజయ్ దాస్గా పేరు మార్చుకొని చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ కూడా ముంబైకి అయితే కోల్కతా నుంచి ముంబైకి అయితే మకా మార్చడం జరిగిందనమాట. ఇక ఇక్కడ పోలీసులు చెప్తున్నటువంటి వాస్తవాలు కనుక చూసినట్లయితే అసలు అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లని కూడా అతడికి తెలియదు. కేవలం దొంగతనం కోసమే అతను అక్కడికి వెళ్ళడం జరిగింది. అదొక పెద్ద సెలబ్రిటీ ఇల్లని, అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లని తెలియదని కూడా మనకు డిప్యూటీ సీఎం గారు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. కేవలం దొంగతనం కోసమే వెళ్ళాడని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇక ఇతను ముందుగానే మనకు అయినా కూడా ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే అసలు ముఖ్యంగా సెలబ్రిటీ ఇల్లు అంటే మనకు కొద్దో గొప్ప ఏం కాదు, ఎక్కువగానే సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇంత సెక్యూరిటీని దాటుకుని 12 అంతస్తులోకి వెళ్ళడం అంటే మాటలు కాదు కదా. కానీ అతను ముందే 12 అంతస్తులోకి వెళ్ళడం, అక్కడ ఇంట్లో దాక్కుని ఉండడం, ఇక అక్కడ పనిచేసేటువంటి ఎలియామా ఫిలిప్ అంటే పని మనిషి ఆయా, పిల్లల్ని ఎవరైతే చూసుకోవడానికి ఆయా ఉన్నారో ఆయా చూడడం, రాత్రిపూట గమనించి అక్కడికి వెళ్ళి కేకలు వేయడంతో అతను ఆమెను కూడా చేతి మీద గాయం చేయడం, అలాగే తర్వాత ఆ పెద్ద పెద్ద అరుపులకి ఇంట్లో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ రావడం, అక్కడ వాళ్ళు అతను పిల్లల రూమ్లోకి వెళ్తుంటే అంటే డబ్బులు బంగారం కోసం పిల్లల రూమ్లోకి వెళ్తుంటే సైఫ్ అలీ ఖాన్ అడ్డుపడడంతో మనకు సైఫ్ అలీ ఖాన్ని 6 చోట్ల కత్తితో పొడచడం, ఆ కత్తి పీస్ అనేది ఇంత పీస్ మనకి ఇక్కడ మెడపైన లోపలికి వెళ్ళడం, ఇదంతా కూడా జరిగిపోయింది. ఇక ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ అతని 9 ఏళ్ల కొడుకు తైమూన్ హాస్పిటల్లో, అది కూడా మనకు ఆటోలో హాస్పిటల్లో తీసుకెళ్లడం, అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, ఇక ప్లాస్టిక్ సర్జరీలు చేయడం సైఫ్ అలీ ఖాన్కి. ఇదంతా కూడా చూస్తుంటే మనం ఏదో సినిమాలో చూసినట్టుందన్నమాట. అంటే సినిమాలో మనకు ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టుగా కూడా మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంది. కానీ ఇదంతా కూడా ప్లాన్ అన్నారు, లేకపోతే పని మనిషితో ఎఫ్ఐఆర్ అన్నారు సైఫ్ అలీ ఖాన్కి. ఇదంతా ముందుగానే వారు ప్లాన్ చేసుకుని చేయించారని ఇలా అనేక రకాలుగా వచ్చాయి. కొంతమంది లోకల్ వాళ్ళు చేశారన్నారు, లేకపోతే మనకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వాళ్ళు చేశారు, ఇలా అనేక రకాలుగా మనకు వార్తలు వచ్చినా కూడా ఫస్ట్ నిందితుడిని కూడా పోలీసులు CCTV ఫుటేజ్లో ఎక్కడైతే చూసి ఆ నిందితుడిని పట్టుకోవడానికి మనకు ట్రై చేశారనమాట. దాదాపు 25 మంది అంటే 25 బృందాలుగా ఏర్పడి మనకు అతన్ని గాలిస్తే అతను రైల్వే స్టేషన్ అంటే బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర అతను ఒక హెడ్సెట్ అనేది కొనుక్కోవడంతో అక్కడ నుంచి అతన్ని చూస్తే మనకు ఎక్కడో ఛత్తీస్గఢ్లో రైల్వే స్టేషన్ దగ్గర దొరికాడని అతన్ని పట్టుకొచ్చారు. కానీ మళ్ళీ అతను కాదు అనేసి అతన్ని వదిలేసి మళ్ళీ కూడా ముంబైలోనే తానే రైల్వే స్టేషన్లో ఉన్నాడని అక్కడికి వెళ్ళి నిన్న పట్టుకోవడం జరిగింది అసలైన నిందితుడిని. ఇక అతన్ని పట్టుకొచ్చి దర్యాప్తు చేస్తే అతను అసలు మన దేశం వాడే కాదని, మన ఇండియా వాడే కాదని, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చి ముందుగా కోల్కతాలో ఉండి ఆ కోల్కతా నుంచి తర్వాత ముంబైకి రావడం జరిగింది. ముంబైలో వచ్చి ఇక్కడ ఇలా దొంగతనాలు చేసుకుంటూ ఉన్నాడు. అతను సైఫ్ అలీ ఖాన్ మీద దాడికైతే రాలేదు, కేవలం డబ్బులు బంగారం అంటే దొంగతనం కోసమే సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లోకి వచ్చాడని కూడా ఇక్కడ పోలీసులు అయితే చెబుతూ ఉన్నారనమాట. మరి ఇంత సెక్యూరిటీ ఉంది, ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇంత ఉన్నటువంటి ఇంట్లోకి అంత చాకచక్యంగా ఎలా వచ్చాడు,
ఇలా మనకు ఆ నిందితుడిని మనకు చూడడం జరిగింది. ఇక అక్కడ వివిధ కథనాలు అయితే వచ్చాయి మనకు. అంటే సైఫ్ అలీ ఖాన్ గారు భార్య ఒకటి చెప్పారు, కరీనా కపూర్ గారు మా ఇంట్లో ఏం దొంగతనం చేయలేదు, పొడవడం జరిగిందని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ పనిచేసేటువంటి మా పని మనిషి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆటో డ్రైవర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక హాస్పిటల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్కి ప్రాణాపాయం లేదు. ఇక సైఫ్ అలీ ఖాన్ గారు కోలుకుంటూ ఉన్నారనమాట. ఇక మొత్తానికి ఇక్కడితో ఈ వివాదం ముగిసినట్టే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇంకా నిందితుడు కూడా దొరికాడు కాబట్టి ఇవన్నీ కూడా అయిపోయినట్టే. ఇక దీనిపైన ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తే దీనికి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మనకు కౌంటర్ అయితే వేశారు. అంటే ముంబై సేఫ్ కాదు, సెలబ్రిటీలంతా కూడా అంటే ఇప్పటికే చాలా మంది రియాక్ట్ అయ్యారనమాట ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. ఇక ఇక్కడ మనకు సీఎం గారు అయితే వారందరినీ కూడా వారించడం జరిగింది. ముంబై 1-2 ఇన్సిడెంట్లు పట్టుకుని ముంబై సేఫ్ కాదనడం సరికాదు, మీరు ముంబై ప్రతిష్టను దిగజారుస్తున్నారని కూడా ఆయన ముందే చెప్పడం అయితే జరిగింది. మొత్తానికైతే సైఫ్ అలీ ఖాన్ అటాక్ అనేది ఉద్దేశపూర్వకమైంది కాదు, ఏదో ప్లాన్డ్ అయితే కాదు. మామూలుగా దొంగతనం కోసం వచ్చాడు, డబ్బులు బంగారం కోసం. ఇక అక్కడ లేచి ఇదంతా కూడా డ్రామా అంతా జరిగింది. దీనికి 3 రోజుల నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట. ఇక మొత్తానికైతే ట్విస్టులకైతే ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది. ఇక నిందితుడు దొరికాడు కాబట్టి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు లోతుగా. మరి ఈ విచారణలో ఇంకా ఏమైనా విషయాలు తెలుస్తాయా అనేది కూడా మనం చూడాలి. మొత్తానికైతే సైఫ్ అలీ ఖాన్ గారు కూడా సేఫ్గా ఉన్నారు కాబట్టి మనకు దాదాపు హాక్సా బ్లేడ్ అనేది మనకు దాదాపు 2 ఇంచుల హాక్సా బ్లేడ్ అనేది ఇక్కడ వెన్నులో దింపాడు. ఇంకా మరి కొంచెం లోతుగా కనుక వెన్నులో దింపుంటే అతనికి అంటే సైఫ్ అలీ ఖాన్కి పెరాలసిస్ స్ట్రోక్ లాంటిది వచ్చే అవకాశం ఉందని కూడా అక్కడ డాక్టర్లు కూడా చెప్పారనమాట. ఇక ఈ విధంగా మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ గారి ఇన్సిడెంట్ అయితే మనకు ముగిసింది. ఇక నిందితుడు దొరికాడు కాబట్టి నిందితుడిని మరింత లోతుగా విచారించి అతనికి అంటే అతను ఎందుకు చేశాడనేది మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా వెల్లడిస్తామని ఇప్పటికే ముంబై పోలీసులు అయితే తెలిపారనమాట. మొత్తానికి ఈ సైఫ్ అలీ ఖాన్ గారికి కూడా ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి ఆయన అభిమానులు కానీ మిగిలినటువంటి వారు కానీ పెద్దగా కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక ఈ సైఫ్ అలీ ఖాన్ గారు మన ఎన్టీఆర్ గారి దేవరా సినిమాలో కూడా నటించారు, మనం కూడా చూసాం. ఇక ఎన్టీఆర్ గారు కూడా మన సైఫ్ అలీ ఖాన్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ఈ విధంగా సైఫ్ అలీ ఖాన్ గారి వివాదం అయితే ముగిసిందనమాట. ఇన్సిడెంట్ అనేది మొత్తానికి ఉద్దేశపూర్వకంగా అయితే కాదు, ప్లాన్డ్ అయితే కాదు, కేవలం డబ్బులు బంగారం కోసమే. అసలు సైఫ్ అలీ ఖాన్ గారి ఇల్లు అని కూడా తెలియదంటే నిందితుడికి, అతను డబ్బు బంగారం కోసం ఇంట్లోకి వెళ్ళాడని కూడా ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇది అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.